ఏరా నన్ను చూసి నువ్వు ఏం వాగావు? పనసపండు మూత తీసుకుని పిల్లని వెతికితే ఎవర్రా పిల్లనిచ్చేదంటావా? ఇజుడు ఎలా ఉందిరా ఈ పిల్ల? 16 ఏళ్ల వయసులో శ్రీదేవిలాగుంది. నువ్వు అన్నట్టు శ్రీదేవిలాగుండే ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంది తెలుసా? ఏం చెప్తున్నావు? నమ్మలేకున్నా. నమ్మలేనివన్నీ వాటికి అవే జరగవు, మనమే జరిపించాలి. అంతా ప్లానా? అవును. నా చుట్టూ బాబు అనే కుర్రాడు తిరుగుతుంటాడు కదా, వాడికి అక్క ఉందని తెలుసు, కానీ ఎంత అందంగా ఉంటుందని తెలియదు. తను చూడగానే పెళ్లి చేసుకోవాలనుకున్నా, అయినా తన వయసు నా వయసుకి ఎలా జరుగుతుంది? ఎలా చేయాలని ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ మామ తనని పెళ్లి చేసుకోవడానికి 2 లక్షలు డబ్బులు కావాలని పిల్లలు నా ముందుకు వచ్చి నిల్చున్నారు. అప్పుడే అనుకున్న దేవుడు నా కోసం తలుపులు తెరిచాడని. అదే 2 లక్షలు ఎలాగైనా సంపాదించాలని ఆ పిల్లలతో కలిసి నేను ప్లాన్ చేశాను. అదే సమయంలో మానస పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు ఎవరా అని అతను ఊరికి వెళ్ళి అతని గురించి అన్నీ తెలుసుకున్నాను. కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడని, ప్రతి వారం పని వాళ్ళ కోసం డబ్బు డ్రా చేసి అతని యజమానికి ఇస్తాడని తెలుసుకున్నా. అప్పుడే ఆ పిల్లలు 2 లక్షల కోసం బ్యాంకులో దొంగతనం చేద్దామని అన్నారు. అప్పుడు నేను బ్యాంకులో దొంగతనం చేస్తే దొరికిపోతామని తెలివిగా చెప్పాను. నాకు తెలుసు బ్యాంకులో దొంగతనం చేయడం కుదరదు. అందుకే ఆ పెళ్లి కొడుకును మనసులో పెట్టుకొని ఎవరన్నా డబ్బులు డ్రా చేస్తే వాళ్ళని ఫాలో చేసి కొట్లాక్కుందాను పథకం వేశాను. అనుకున్న విధంగా అతను కొట్టి ఆ డబ్బులు తీసుకుని మానస వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మావిని ఎవరో చంపారని నాకు అప్పుడే తెలిసింది. అంతా ఓకే, వాళ్ళ మావిని చంపింది ఎవరు? అయ్యో పాపం కదయ్యా. పాపం అని చూసుకుంటే చికెన్ మొక్క కూడా తినలేదు. నిన్నంతగా నమ్మితే ఇంత ద్రోహం చేస్తావా? నమ్మితేనే కదయ్యా ద్రోహం చేయగలం. తాగి చూడరా చూలే కొన్ని పక్క జరగ. అరే బాబు ఇట్రా. ఏంట్రా ఇక్కడ? ఏంట్రా బాబు నువ్వు ఇంత చిన్న వయసులో ఇక్కడ? లేదు అక్కనే. అక్క కూడానా? లేదు, మీ ఇద్దరికి పెళ్ళి అవబోతుంది కదా, అందుకే మందుకొని కులదైవం నైవేద్యంగా పెట్టమని చెప్పింది. ఈ కులదైవం మందు కూడా తాగుతుందా? ఈ లోకల్ సరుకు వద్దు, ఫారెన్ సరుకు ఇప్పిస్తారా? మీ అక్కనే పెళ్లి చేసుకోబోతున్నాను, ఇంకేంట్రా?